జై శ్రీరామ్, ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ట్రిప్లోని వన్ ఆఫ్ ది టెంపుల్ అరుణాచలం, అందరూ వెళ్ళాలనుకునే టెంపుల్. అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీకు యూజ్ అవ్విద్దేమో. అందరు పార్కింగ్ ప్లేస్ దగ్గర రెస్ట్ తీసుకోవడానికి కానీ ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ రూమ్స్ వెతుకుతూ ఉంటారు కదా, అక్కడ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, గిరి ప్రదర్శన చేసే స్టార్టింగ్లోనే కొంచెం వెతికితే మనకి రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయని. సో కొంచెం కష్టపడితే అక్కడ రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ ప్లేస్లోనే. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు నైట్ టైమే దర్శనం అయ్యింది అండ్ ఎర్లీ మార్నింగ్ 6కి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మేము నెక్స్ట్ కంచి కామాక్షమ్మ గుడికి వెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. ఈ నైట్ టైం కాబట్టి ఆశ్రమం వెళ్ళడానికి కుదరదు, స్కంద ఆశ్రమంకి. అక్కడ ఏంటంటే 8 గోపురాలు దర్శనం కోసమని, వ్యూ పాయింట్ కోసమని వెళ్తారు కదా, సో అది మిస్ అవుతాం మనం. సో అటువంటి వాళ్ళకి గుడి లోపలే అలా 8 గోపురాలు ఎట్ టైం కనిపించే ప్లేస్ ఏంటంటే, దర్శనం అయ్యాక మనం లడ్డు ప్రసాదాలు తీసుకుని ఎగ్జిట్ అవ్వకుండా, లడ్డు ప్రసాదాలు తీసుకుని ప్లేస్ దగ్గరికి వచ్చి ఎగ్జిట్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ చెట్టు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ తిరిగి దాని చెట్టు పక్కన ఒక మనిషి నుంచునేలాగా వైట్ కలర్ పెయింటింగ్తోని సర్కిల్ గీసి ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర నుంచి చూస్తే మనకి 8 గోపురాలు ఎట్ ఎ టైం కనిపిస్తాయి. అక్కడ 8 గోపురాలని ఎట్ ఎ టైం దర్శనం చేసుకోవచ్చు. ఇది నైట్ అది వ్యూ పాయింట్ మిస్ అయిన వాళ్ళు, మిస్ అయింది అని అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది.